యుఫోరియా సాగదీశారయ్యా. మిగతావన్నీ ఆయనే మాకు. సొగసు చూడతరమా, చూడాలని ఉంది, ఒక్కడు, రుద్రమాదేవి లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గుణశేఖర్. ఎంతో మంది స్టార్స్ తో పనిచేసిన ఆయన కొత్త యాక్టర్స్ తో, కొత్త కథతో, కొత్త జనరేషన్ కి దగ్గరవ్వాలని తీసిన సినిమా యుఫోరియా. ఖచ్చితంగా హత్య కేసే. కొడుకునో కూతురునో భర్తనో చంపేసి ఉంటుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ సినిమా చూశానంటూ ప్రెస్ మీట్ లో గుణశేఖర్ చెప్పారు. అలానే భూమిక కూడా ఈ మూవీ ప్రెస్ మీట్ లో కన్నీళ్లు పెట్టుకోవడం చూసి ఎమోషనల్ గా కూడా యుఫోరియా కనెక్ట్ అవుతుందని ఆడియన్స్ అనుకున్నారు. దురంధర్ సినిమాతో ఎంతో మందికి క్రష్ అయిపోయిన సారా అర్జున్ ఈ చిత్రంలో లీడ్ రోల్ చేసింది. అలానే భూమిక, గౌతమ్ మీనన్, విఘ్నేష్ గవిరెడ్డి, నాజర్ సహా పలువురు కీలక పాత్రలు పోషించారు. మరి జెన్జీని జనరేషన్ జెడ్ దృష్టిలో పెట్టుకుని తన మార్క్ కి భిన్నంగా గుణశేఖర్ తీసిన ఈ సబ్జెక్ట్ ఆడియన్స్ కి ఎంతగా కనెక్ట్ అయింది? సినిమా ఎలా ఉందో రివ్యూ చూద్దాం. సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్న చైత్రగా నటించిన సారా అర్జున్ అనే అమ్మాయిని పబ్ లో పరిచయమైన 5 కుర్రాళ్లు తమతో పాటు కారులో తీసుకెళ్లి అత్యాచారం చేస్తారు. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పి ధైర్యంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇస్తుంది చైత్ర. ఆ అమ్మాయి మైనర్ కావడంతో పోక్సో యాక్ట్ కింద కేసు ఫైల్ చేసి 5 కుర్రాళ్లను అరెస్టు చేస్తారు. నిందితులు 5 కుర్రాళ్లు కూడా మైనర్లే. అందులోనూ సమాజంలో పలుకుబడి ఉన్న పెద్ద కుటుంబాలకు సంబంధించిన పిల్లలు. అందులో ప్రముఖ విద్యా సంస్థల ప్రిన్సిపల్ వింధ్య వేములపల్లి పాత్ర చేసిన భూమిక కొడుకు వికాస్ పాత్రలో నటించిన విఘ్నేష్ గవిరెడ్డి కూడా ఉంటాడు. అయితే పిల్లలకి పాఠాలు చెప్పే వింధ్య తన కొడుకుతో పాటు తప్పు చేసిన మిగిలిన 4 కూడా గుణపాఠం చెబుతుంది. ఈ కేసును డీల్ చేస్తున్న సిటీ కమిషనర్ జయదేవ్ గా నటించిన గౌతమ్ మీనన్ కి కీలక ఆధారంగా అప్పగించి ఆ 5 శిక్ష పడేలా చేస్తుంది. జైలు జీవితం గడుపుతున్న వికాస్ లో మార్పు వచ్చిందా? తన కొడుకుని సరైన మార్గంలో పెట్టలేకపోయినందుకు వింధ్య ఎంత బాధపడింది? చివరికి కొడుకుని పెరోల్ మీద తీసుకొచ్చిన వింధ్య అసలు లక్ష్యం నెరవేరిందా అనేదే మిగిలిన కథ. ఫ్యాషన్ పేరుతో సమాజంలో ప్రస్తుతం పెరిగిపోతున్న విచ్చలవిడితనం, యువతని పాడు చేస్తున్న డ్రగ్స్ వినియోగం, క్షణికావేశంలో చేసే ఒక తప్పు వల్ల జీవితాంతం పడే శిక్ష, ఇలా అనేక కోణాలను స్పృశిస్తూ ఈ కథని రాసుకున్నారు గుణశేఖర్. ముఖ్యంగా యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీసినట్టు గుణశేఖర్ ముందే చెప్పారు. అందుకు తగ్గట్టు ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఫస్ట్ హాఫ్ ముగిసే వరకు చాలా వరకు మనం న్యూస్ లో చూసిన పలు సంఘటనలు కళ్ల ముందు కదులుతాయి. మైనర్ల మీద అత్యాచారం అనే వార్త విన్న ప్రతిసారి తెలియకుండానే మనలో ఒక కోపం, ఆవేశాలు కట్టలు తెచ్చుకుంటూ ఉంటుంది. పెరుగుతున్న క్రైమ్ రేటు, మైనర్లపై అఘాయిత్యాలు చూస్తూ చూస్తూ వింటూ మనకి కూడా అలవాటైపోయింది. అయితే మైనర్లు క్రైమ్స్ చేస్తున్నారంటే దానికి ప్రధాన కారణం ఏంటి? అసలు వాళ్ళు అలా తయారు కావడానికి ప్రధాన కారణం పెద్దలు కాదా అనే కోణంలో ఈ కథని ముందుకు తీసుకెళ్లారు గుణశేఖర్. ఈ విషయాలు సమాజానికి చాలా ముఖ్యం. అది ఎవరూ కాదనలేని సత్యం. ఇలాంటి సబ్జెక్ట్ ని వీలైనంత హార్డ్ హిట్టింగ్ గానే చెప్పాలని గుణశేఖర్ అనుకున్నారు. స్క్రీన్ మీద చాలా క్లియర్ గా కనిపించింది. ఇప్పటి వరకు గుణశేఖర్ తీసిన సినిమాలకి దీనికి ఎక్కడా సంబంధమే ఉండదు. నిజానికి తన బౌండరీ దాటుచి ఈ తరానికి ఏదో చెప్పాలని తపనతో ఆయన ఈ సినిమాని తీసినట్టు కనిపించింది. చెప్పాలనుకున్న పాయింట్, ఎంచుకున్న సబ్జెక్టు విషయంలో ఎలాంటి మిస్టేక్ అయితే లేదు. ఫస్ట్ హాఫ్ అంతా క్రైమ్ ఎలా జరిగింది, దోషులను ఎలా పెట్టుకున్నారు, సినరీ కన్స్ట్రక్షన్, ఎవిడెన్స్ కలెక్షన్, ఇంటరాగేషన్, కోర్టు ప్రొసీజర్స్ ఇవన్నీ చాలా డీటెయిల్డ్ గా చూపించారు. సెకండ్ హాఫ్ లో ఎప్పుడైతే డ్రగ్స్ ముఠా చుట్టూ కథ మళ్లుతుందో అక్కడ సినిమా స్లో అయినట్టు, సాగదీసినట్టు అనిపిస్తుంది. స్టోరీ ఎటు వెళుతుందో అన్నట్టుగా ఆడియన్స్ ఫీల్ అవుతారు. కానీ సెకండ్ హాఫ్ లో కింద పడిన సినిమాని క్లైమాక్స్ మాత్రం నిలబెట్టింది. సినిమాకి భూమిక పాత్ర వెన్నుముక అని గుణశేఖర్ ప్రెస్ మీట్ లో చెప్పిన మాట నిజమే. ఎందుకంటే సినిమా మొత్తంలో భూమిక పోషించిన వింధ్య పాత్రకి చాలా బలమైన ఎమోషన్స్ ఉన్నాయి. కెరీర్ అంటూ పిల్లలకు సరైన సమయాన్ని కేటాయించలేని తల్లిగా, అదే పిల్లలు చేయకూడని తప్పు చేస్తే తన వల్లే ఆ తప్పు జరిగిందని కుమిలిపోయే తల్లిగా, కన్న కొడుకైనా సరే తప్పు చేసినా తన బిడ్డకి శిక్ష పడాలి, అలానే ఒక కొత్త జీవితం కూడా ఇవ్వాలి అని తాపత్రయపడే మాతృమూర్తిగా భూమిక అద్భుతంగా నటించారు. చాలా రోజుల తర్వాత భూమికకి ఒక సాలిడ్ క్యారెక్టర్ దక్కింది. కొడుకుని సరైన మార్గంలో పెట్టడానికి తల్లి తప్పటడుగు వేయడం అనేది మాత్రం చూస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా అనేది పాయింట్. అదొక్కటి పక్కన పెడితే వింధ్య పాత్రలో భూమిక జీవించారు. ఇక ఈ సినిమాకి మరో ప్రధానమైన బలం సారా అర్జున్. బాలనటిగా ఎన్నో సినిమాల్లో క్యూట్ గా కనిపించిన సారా రీసెంట్ గా దురంధర్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు యుఫోరియాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. ఇందులో కొత్తగా 2 డిఫరెంట్ వేరియేషన్స్ చూపించింది సారా. మొదట్లో బాధితురాలుగా సారా కనబర్చిన నటన కన్నీళ్లు తెప్పిస్తే, క్లైమాక్స్ లో కనిపించిన తీరు విజిల్స్ వేయిస్తుంది. ఈ సినిమాలో లీడ్ రోల్ చేసిన విఘ్నేష్ కూడా క్లైమాక్స్ లో కన్నీళ్లు తెప్పించాడు. విఘ్నేష్ చేసిన వికాస్ పాత్రలో కూడా వేరియేషన్స్ చాలానే ఉన్నాయి. లుక్ పరంగా, క్యారెక్టర్ పరంగా కూడా ఆ తేడాని బాగా కనబరిచాడు. సిటీ కమిషనర్ గా నటించిన గౌతమ్ మీనన్ ఫస్ట్ హాఫ్
హాఫ్ లో సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కమిషనర్ గా గౌతమ్ మీనన్ చేయటం సినిమాకి బాగా ప్లస్ అయింది. నాజర్ సహా మిగిలిన పాత్రల్లో నటించిన నటీనటులు తమ పరిధి మేరకు బాగానే చేశారు. సినిమాకి కాలభైరవ ఇచ్చిన మ్యూజిక్ బాగుంది. పాటలు పెద్దగా ఎక్కకపోయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో న్యాయం చేశారు. ఓవరాల్ గా యుఫోరియాతో గుణశేఖర్ అయితే కొత్త ప్రయత్నమే చేశారు. మరిది ఎంతగా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందో వేచి చూడాలి. యుఫోరియా సాగదీశారయ్యా. మిగతావన్నీ ఆయనే మాకు. సొగసు చూడతరమా, చూడాలని ఉంది, ఒక్కడు, రుద్రమాదేవి లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గుణశేఖర్. ఎంతో మంది స్టార్స్ తో పనిచేసిన ఆయన కొత్త యాక్టర్స్ తో, కొత్త కథతో కొత్త జనరేషన్ కి దగ్గరవ్వాలని తీసిన సినిమా యుఫోరియా. ఖచ్చితంగా హత్య కేసే. కొడుకునో కూతుర్నో భర్తనో చంపేసి ఉంటుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ సినిమా చూశానంటూ ప్రెస్ మీట్ లో గుణశేఖర్ చెప్పారు. అలానే భూమిక కూడా ఈ మూవీ ప్రెస్ మీట్ లో కన్నీళ్లు పెట్టుకోవడం చూసి ఎమోషనల్ గా కూడా యుఫోరియా కనెక్ట్ అవుతుందని ఆడియన్స్ అనుకున్నారు. దురంధర్ సినిమాతో ఎంతో మందికి క్రష్ అయిపోయిన సారా అర్జున్ ఈ చిత్రంలో లీడ్ రోల్ చేసింది. అలానే భూమిక, గౌతమ్ మీనన్, విఘ్నేష్ గవిరెడ్డి, నాజర్ సహా పలువురు కీలక పాత్రలు పోషించారు. మరి జెన్జీని జనరేషన్ జెడ్ దృష్టిలో పెట్టుకుని తన మార్క్ కి భిన్నంగా గుణశేఖర్ తీసిన ఈ సబ్జెక్ట్ ఆడియన్స్ కి ఎంతగా కనెక్ట్ అయింది? సినిమా ఎలా ఉందో రివ్యూ చూద్దాం. సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్న చైత్రగా నటించిన సారా అర్జున్ అనే అమ్మాయిని పబ్ లో పరిచయమైన 5 కుర్రాళ్లు తమతో పాటు కారులో తీసుకెళ్లి అత్యాచారం చేస్తారు. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పి ధైర్యంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇస్తుంది చైత్ర. ఆ అమ్మాయి మైనర్ కావడంతో పోక్సో యాక్ట్ కింద కేసు ఫైల్ చేసి 5 కుర్రాళ్లను అరెస్టు చేస్తారు. నిందితులు 5 కుర్రాళ్లు కూడా మైనర్లే. అందులోనూ సమాజంలో పలుకుబడి ఉన్న పెద్ద కుటుంబాలకు సంబంధించిన పిల్లలు. అందులో ప్రముఖ విద్యా సంస్థల ప్రిన్సిపల్ వింధ్య వేములపల్లి పాత్ర చేసిన భూమిక కొడుకు వికాస్ పాత్రలో నటించిన విఘ్నేష్ గవిరెడ్డి కూడా ఉంటాడు. అయితే పిల్లలకి పాఠాలు చెప్పే వింధ్య తన కొడుకుతో పాటు తప్పు చేసిన మిగిలిన 4 కూడా గుణపాఠం చెబుతుంది. ఈ కేసును డీల్ చేస్తున్న సిటీ కమిషనర్ జయదేవ్ గా నటించిన గౌతమ్ మీనన్ కి కీలక ఆధారంగా అప్పగించి ఆ 5 శిక్ష పడేలా చేస్తుంది. జైలు జీవితం గడుపుతున్న వికాస్ లో మార్పు వచ్చిందా? తన కొడుకుని సరైన మార్గంలో పెట్టలేకపోయినందుకు వింధ్య ఎంత బాధపడింది? చివరికి కొడుకుని పెరోల్ మీద తీసుకొచ్చిన వింధ్య అసలు లక్ష్యం నెరవేరిందా అనేది మిగిలిన కథ. ఫ్యాషన్ పేరుతో సమాజంలో ప్రస్తుతం పెరిగిపోతున్న విచ్చలవిడితనం, యువతని పాడు చేస్తున్న డ్రగ్స్ వినియోగం, క్షణికావేశంలో చేసే ఒక తప్పు వల్ల జీవితాంతం పడే శిక్ష, ఇలా అనేక కోణాలను స్పృశిస్తూ ఈ కథని రాసుకున్నారు గుణశేఖర్. ముఖ్యంగా యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీసినట్టు గుణశేఖర్ ముందే చెప్పారు. అందుకు తగ్గట్టే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఫస్ట్ హాఫ్ ముగిసే వరకు చాలా వరకు మనం న్యూస్ లో చూసిన పలు సంఘటనలు కళ్ల ముందు కదులుతాయి. మైనర్ల మీద అత్యాచారం అనే వార్త విన్న ప్రతిసారి తెలియకుండానే మనలో ఒక కోపం, ఆవేశాలు కట్టలు తెచ్చుకుంటూ ఉంటుంది. పెరుగుతున్న క్రైమ్ రేటు, మైనర్లపై అఘాయిత్యాలు చూస్తూ వింటూ మనకి కూడా అలవాటైపోయింది. అయితే మైనర్లు క్రైమ్స్ చేస్తున్నారంటే దానికి ప్రధాన కారణం ఏంటి? అసలు వాళ్ళు అలా తయారు కావడానికి ప్రధాన కారణం పెద్దలు కాదా అనే కోణంలో ఈ కథని ముందుకు తీసుకెళ్లారు గుణశేఖర్. ఈ విషయాలు సమాజానికి చాలా ముఖ్యం. అది ఎవరూ కాదనలేని సత్యం. ఇలాంటి సబ్జెక్ట్ ని వీలైనంత హార్డ్ హిట్టింగ్ గానే చెప్పాలని గుణశేఖర్ అనుకున్నారు. స్క్రీన్ మీద చాలా క్లియర్ గా కనిపించింది. ఇప్పటి వరకు గుణశేఖర్ తీసిన సినిమాలకి దీనికి ఎక్కడా సంబంధమే ఉండదు. నిజానికి తన బౌండరీ దాటుచి ఈ తరానికి ఏదో చెప్పాలనే తపనతో ఆయన ఈ సినిమాని తీసినట్టు కనిపించింది. చెప్పాలనుకున్న పాయింట్, ఎంచుకున్న సబ్జెక్టు విషయంలో ఎలాంటి మిస్టేక్ అయితే లేదు. ఫస్ట్ హాఫ్ అంతా క్రైమ్ ఎలా జరిగింది, దోషులను ఎలా పెట్టుకున్నారు, సినరీ కన్స్ట్రక్షన్, ఎవిడెన్స్ కలెక్షన్, ఇంటరాగేషన్, కోర్టు ప్రొసీజర్స్ ఇవన్నీ చాలా డీటెయిల్డ్ గా చూపించారు. సెకండ్ హాఫ్ లో ఎప్పుడైతే డ్రగ్స్ ముఠా చుట్టూ కథ మళ్ళుతుందో అక్కడ సినిమా స్లో అయినట్టు, సాగదీసినట్టు అనిపిస్తుంది. స్టోరీ ఎటు వెళుతుందో అన్నట్టుగా ఆడియన్స్ ఫీల్ అవుతారు. కానీ సెకండ్ హాఫ్ లో కింద పడిన సినిమాని క్లైమాక్స్ మాత్రం నిలబెట్టింది. సినిమాకి భూమిక పాత్ర వెన్నుముక అని గుణశేఖర్ ప్రెస్ మీట్ లో చెప్పిన మాట నిజమే. ఎందుకంటే సినిమా మొత్తంలో భూమిక పోషించిన వింధ్య పాత్రకి చాలా బలమైన ఎమోషన్స్ ఉన్నాయి. కెరీర్ అంటూ పిల్లలకు సరైన సమయాన్ని కేటాయించలేని తల్లిగా, అదే పిల్లలు చేయకూడని తప్పు చేస్తే తన వల్లే ఆ తప్పు జరిగిందని కుమిలిపోయే తల్లిగా, కన్న కొడుకైనా సరే తప్పు చేసినా తన బిడ్డకి శిక్ష పడాలి, అలానే ఒక కొత్త జీవితం కూడా ఇవ్వాలి అని తాపత్రయపడే మాతృమూర్తిగా భూమిక అద్భుతంగా నటించారు. చాలా రోజుల తర్వాత భూమికకి ఒక సాలిడ్ క్యారెక్టర్ దక్కింది. కొడుకుని సరైన మార్గంలో పెట్టడానికి తల్లి తప్పటడుగు వేయడం అనేది మాత్రం చూస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా అనేది పాయింట్. అదొక్కటి పక్కన పెడితే వింధ్య పాత్రలో భూమిక జీవించారు. ఇక ఈ సినిమాకి మరో ప్రధానమైన బలం సారా అర్జున్. బాలనటిగా ఎన్నో సినిమాల్లో క్యూట్
గా కనిపించిన సారా రీసెంట్ గా ధురంధర్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు యుఫోరియాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. ఇందులో కొత్తగా 2 డిఫరెంట్ వేరియేషన్స్ చూపించింది సారా. మొదట్లో బాధితురాలుగా సారా కనబర్చిన నటన కన్నెళ్లు తెప్పిస్తే క్లైమాక్స్ లో కనిపించిన తీరు విజిల్స్ వేయిస్తుంది. ఈ సినిమాలో లీడ్ రోల్ చేసిన విఘ్నేష్ కూడా క్లైమాక్స్ లో కన్నెళ్లు తెప్పించాడు. విఘ్నేష్ చేసిన వికాష్ పాత్రలో కూడా వేరియేషన్స్ చాలానే ఉన్నాయి. లుక్ పరంగా, క్యారెక్టర్ పరంగా కూడా ఆ తేడాని బాగా కనబరిచాడు. సిటీ కమిషనర్ గా నటించిన గౌతమ్ మీనన్ ఫస్ట్ హాఫ్ లో సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కమిషనర్ గా గౌతమ్ మీనన్ చేయటం సినిమాకి బాగా ప్లస్ అయింది. నాజర్ సహా మిగిలిన పాత్రలో నటించిన నటీనటులు తమ పరిధి మేరకు బాగానే చేశారు. సినిమాకి కాలభైరవ ఇచ్చిన మ్యూజిక్ బాగుంది. పాటలు పెద్దగా ఎక్కకపోయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో న్యాయం చేశారు. ఓవరాల్ గా యుఫోరియాతో గుణశేఖర్ అయితే కొత్త ప్రయత్నమే చేశారు. మరిది ఎంతగా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందో వేచి చూడాలి.